ఒకప్పుడు గోవిందపురం అనే గ్రామంలో చిన్న పాప కిరణ్మయి ఉండేది. ఆమెకి కథలు వింటే చాలా ఇష్టం. ఒక రోజు ఆమె తాతయ్య ఒక మాయాజాల గుట్ట గురించి చెప్పాడు. ఆ గుట్ట మీదకు ఎవరైనా మంచి మనసుతో వెళ్తే వారు ఒక అందమైన వరం పొందుతారు అని. ఆ కథ విని కిరణ్మయి తెగ ఉత్సాహంగా తన మిత్రుడు చిన్న బండి పప్పుతో కలిసి గుట్టవైపు బయలుదేరింది. దారి మధ్య పెట్టగోలు చూసి ఆహ్లాదంగా నవ్వుతూ చెట్లతో మాట్లాడుతూ వెళ్లారు. గుట్ట చేరగానే ఒక రంగురంగుల సీతాకోకచిలుక ఆమె ఎదురుగా వచ్చింది. నీ మనసు మంచిదని నాకు తెలుసు అని అంది సీతాకోకచిలుక. నీకు చదువులో తెలివి కావాలా, సంగీతంలో నైపుణ్యం కావాలా? కిరణ్మయి తల ఊపుతూ అంది. ఇద్దరికీ సహాయం చేసే శక్తి కావాలి. ఆ మాట విన్న సీతాకోకచిలుక ఆనందంతో పంక్తులా తలతలలాడింది. అప్పటినుంచి కిరణ్మయి ఎక్కడైనా సహాయం చేస్తూ అందరికీ స్నేహితురాలిగా మారింది. మొరల్: మంచి మనస్సు ఉన్నవారికి ప్రపంచమే మాయాజాలం.